నమస్తే. నేపాల్‌లో ప్రకృతి విలయతాండవం చేసింది. వరదలు, ఫ్లాషింగ్ ఫ్లడ్స్ అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదల కారణంగా చాలామంది చనిపోయారు. ప్రతి గంటకి కూడా మృతుల సంఖ్య పెరుగుతోంది. గాయపడినటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. మిస్ అయినటువంటి అంటే ఆచూకీ లభించినటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నటువంటి సమయానికి సుమారుగా 850కి పైగా ప్రజలు మిస్సింగ్ జాబితాలో ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. గురువారం సాయంత్రం ఈ వీడియో నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను. చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య, మృతుల సంఖ్య చూస్తే సుమారుగా 280కి పైగానే కనబడుతోంది. ఇప్పటికి ఇంకా శిథిలాల కింద చిక్కున్నటువంటి వాళ్ళు ఉండవచ్చు. ఈ నెంబర్ ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. నేపాల్లో ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా వరదలు సంభవించలేదు. దీనికి రకరకాల అక్కడ భూకంపం సంభవించిందని కొన్ని వెర్షన్స్, ఆ గ్లేసియర్ హిమానీ నదము విరిగిపడడంతో ఇంత పెద్ద ఎత్తున ఇది జరిగిందని చెప్పి అమెరికా సంస్థలు కూడా చెప్తున్నాయి. రకరకాల కారణాలు చెప్తున్నారు. అయితే దీనికి మరొక కారణం కూడా, చైనా కావాలని నేపాల్ను ముంచేసింది. చైనాకు ముందుగానే తెలుసు, అంటే ఒక 45 నిమిషాలు, ఒక గంట ముందుగానే తెలుసు అక్కడ టిబెట్లో వరదలు ఎప్పటికీ ముంచేసాయి. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కనుక చైనా ముందుగానే నేపాల్ని అలర్ట్ చేసి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగి ఉండేది కాదు, ఇంతమంది చనిపోయి ఉండేవారు కాదు అనేటువంటి విశ్లేషణ కూడా వినిపిస్తున్నాయి. చైనా కావాలని కుట్ర చేసింది, కావాలనే తెలిసినప్పటికీ కూడా విపత్తు గురించి నేపాల్కి ఇన్ఫార్మ్ చేయలేదు. ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. అలాగే ఈ ఇన్సిడెంట్, ఈ ప్రకృతి వైపరీత్యం తర్వాత భారత్కి కూడా రేపు పొద్దున చైనా నుంచి అలాంటి ముప్పే పొంచి ఉంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా కడుతున్నటువంటి డ్యామ్ పూర్తయితే మనకి కూడా అలాంటి ప్రమాదమే ఉందని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా ఈ అంశాల గురించి నాతో మాట్లాడడానికి విశ్లేషకులు వివి రావు గారు అందుబాటులో ఉన్నారు. రావు గారు నమస్తే. నమస్తే. ఇది వినబడుతున్నటువంటి వార్తలు ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలను ఎవరు ఆపలేము, కానీ ముందుగా తెలియడం వల్ల కొంతవరకు నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. చైనాకి ముందుగానే తెలుసు టిబెట్లో వరదలు వచ్చింది, చూసింది, అయినా కూడా నేపాల్ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ముందస్తుగా అప్రమత్తం చేయలేదు అని అంటున్నారు. నిజమేనా? ఎగ్జాక్ట్లీ. 2020లో చైనా ఒక బలవంతమైన దేశం మీద మిలిటరీ అటాక్ చేసుకుని తన దౌత్యరీత్యా మిలిటరీ పరంగా అన్ని విధాల మీడియా విధంగా మల్టీ డైమెన్షనల్ వార్ఫేర్ ఒకసారి టెస్ట్ చేసుకుంది. అలాగే బ్రహ్మపుత్ర నది మీద ప్రపంచంలోనే ఇప్పటికే పెద్ద డ్యాము 3 గోర్జెస్ డ్యాము ఒకటైతే దానికి వేరే రివర్ మీద కట్టింది, దానికంటే డబుల్ కంటే పెద్దది బ్రహ్మపుత్ర మీద కడుతున్నారు. అయితే దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి, ఎందుకంటే అది ఒక ఫాల్ట్ లైన్ మీద ఉంది, డైరెక్ట్గా డ్యామ్ ఎక్కడైతే కడుతున్నారు. వాళ్ళకి విపరీతమైన హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్, తర్వాత ఇరిగేషన్కి వాటర్ దొరుకుతుంది. కానీ ఎప్పుడైనా సడన్ ఎర్త్క్వేక్ కానీ ఇటువంటిది ఏదైనా జరిగితే దానిలోంచి రిలీజ్ అయిన వాటర్ ఇండియాని చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది. దీన్ని యూనస్ గారి కొన్ని సంవత్సరం క్రితం చైనాలో పర్యటిస్తున్నప్పుడు ఈశాన్య రాష్ట్రాలనే చైనాకి ఇప్పిస్తాము, లేకపోతే బంగ్లాదేశ్లో కలుపుకుంటాము అన్న వ్యాఖ్యలను బట్టి లింక్ చేసుకోవచ్చు. సో ఒక ట్రయల్ నడిపారు, ట్రైలర్ చూపించారు మనకి, మేము ఇంత డ్యామేజ్ చేయగలం. కానీ ఇండియా దీనికి తయారుగానే ఉంది. మన సుబాన్సిరి నది ఏదైతే ఉందో దాని పక్కన మన ఇండియా కూడా ఒక పెద్ద డ్యామ్ కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఎందుకంటే అటు చైనా నుంచి ఆ వాటర్స్ ఇండియాలోకి ఎంటర్ అయితే అస్సాం ప్లెయిన్స్ ఎంటర్ అయ్యే ముందర ఈ డ్యాము ఆ నీటిని ఆఫ్ చేయగలదు. ఇది ఇంకో పర్పస్ కూడా ఉంది. చైనా 3 సార్లు పైగా మీడియాలో పబ్లిక్లో వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్, ఇండియాలో ఉన్న డ్యామ్స్ని మీరు న్యూక్ చేయొద్దు, మిసైల్స్ ద్వారా అటాక్ చేయొద్దు, ఎయిర్ ఫోర్స్ ద్వారా అటాక్ చేయొద్దు, ఎందుకంటే దాని పరస్యవనాలు మీ దేశంలో తీవ్రంగా ఉంటాయి. సో ఇప్పుడు దీనివల్ల ఇక్కడ జరిగిన దాని ఇన్సిడెంట్ వల్ల పాకిస్తాన్ కూడా ఇండస్ వాటర్ ట్రీటీ అబ్రిగేషన్ గురించి చాలా వరకు మాట్లాడుతుంది. ఇంకోటి ఏంటంటే నేపాల్కి చైనాకి అగ్రిమెంట్ లేదు అంటున్నారు. అగ్రిమెంట్ ఉన్నంత మాత్రానే కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఏం లేదు. పొద్దున్న 8:30 గంటలకి చాలా క్లారిటీ వచ్చింది. అక్కడ మంచు కొండ చర్య విడిపడి
తీవ్రమైన డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ వల్ల మడ్ స్లైడ్స్ ఇవన్నీ నేపాల్లోకి 2 నదుల్లోకి ఎంటర్ అవుతాయని చాలా స్పష్టంగా తెలిసిన అందరికీ. తెలిసినా కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 1-1:30కి మధ్యలో నేపాల్కి ఇన్ఫర్మేషన్ అందించారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడం మొదలుపెట్టింది. కోర్స్ ఆ ఏరియాలో కమ్యూనికేషన్ సిస్టమ్స్ తక్కువ అనుకోండి, హ్యామ్ రేడియోస్ కానీ లోకల్ అలర్ట్నెస్ యూత్ కానీ ఎవరు అటువంటి టీమ్స్ ఏమీ లేవు. ఇంకోటి గమనిస్తే ఏంటంటే, మనకి మానస్ సరోవర్ యాత్ర భారతదేశం నుంచి వెళ్ళడానికి చాలా సంవత్సరాలుగా చైనా ఆపు చేసింది. ఇండియా ఉత్తరాఖండ్లో ఒక రోడ్డు వేయడం జరిగింది చైనా బోర్డర్ వరకు. అయితే దాన్ని నేపాల్ని కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి అక్కడ ఉన్న కాలాపానీ ఏరియా అన్నది, ఆ కాలాపానీ అన్నది పశ్చిమాన ఉంటుంది నదికి, అది ఆ రోడ్డు సైడ్కి వస్తుంది. సో ఆ ఏరియా నేపాల్ మాదంటుంది. ఎప్పుడో 1829లో జరిగిన అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి అప్పుడు నేపాల్ రాజుకి జరిగిన అగ్రిమెంట్ ప్రకారం, చాలా వేగ్గా జరిగిన అగ్రిమెంట్ ప్రకారం నదీ జలాలు నేపాల్కి చెందుతాయని ఉంది. మనమేం కాదంటలేదు. అయితే నదీ జలాలకి అవతల వైపు మనది. వాళ్ళు ఏమంటారంటే పశ్చిమాన్ని కూడా మాది మొత్తానికి వస్తుంది అంటారు. సో దానివల్ల కొంతవరకు విభేదాలు తలెత్తుతున్నాయి. అయితే ఇంకోటి చూసుకోవాలంటే, నేపాల్లో జనరేషన్ జెడ్ రెవల్యూషన్ తర్వాత కొత్త ప్రధాని వచ్చాడు. ఆయన చైనా సైడ్ అంతగా సముఖత చూపించలేదు. ఇండియా సైడ్ కూడా పెద్ద ఏం చూపించలేదు అనుకోండి, కాకపోతే చైనా సైడ్ కూడా చూపించలేదు. ఆయనకు గుణపాఠం చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు నేపాల్ తప్పనిసరిగా ప్రయత్నిస్తుంది ఈ వాటర్ డేటా, సెస్మిక్ డేటా ఇవన్నీ షేరింగ్ కోసం అగ్రిమెంట్ చేసుకోవాలని చూస్తుంది. ఆ టైంలో వాళ్ళని వేరే ప్రలోభాలు చూపించి మేము మీ దేశం వరకు రోడ్లు వేస్తామని చెప్తారు. ఇలాగా సిపెక్ రోడ్ ఎలా జరిగిందో అలాగా వాళ్ళు రోడ్డు తీసుకురావాలని చూస్తారు. ప్రస్తుతానికి అదైతే అగ్రిమెంట్ లేదు. రెండవది, మన మానస్ సరోవర్ యాత్ర ఎప్పుడైతే చైనా పర్మిషన్ ఇవ్వలేదో అప్పటి నుంచి మన దేశంలో చాలామంది భక్తులు నేపాల్ రూట్ వాడడం విపరీతంగా మొదలుపెట్టారు. ఆ నేపాల్కి మనకి వీసా అవసరం లేనందువల్ల చాలా ఈజీగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అక్కడ నేపాలీస్ కరెన్సీలో చైనాకి వీసా తీసుకోవడం ఇదంతా జరుగుతుంది. దాదాపు 1.5-2 రోజుల ప్రయాణం తర్వాత మానస్ సరోవర్ చేరుకుంటారు కాఠ్మండు నుంచి. అక్కడి నుంచి పూజ చేసుకున్నాక ఒకరోజు కైలాష్ పరిక్రమ నడుస్తుంది. 3వ రోజుని రెస్ట్ తీసుకున్న తర్వాత, ఎందుకంటే కైలాష్ పర్వతం చుట్టూరు తిరగడం 17 కిలోమీటర్ల పైన తిరగడం అంత ఈజీ కాదు. యాక్స్ తీసుకున్నా కానీ, వాటి మీద స్వారీ చేసినా కానీ ఒక రోజు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానివల్ల 4 రోజులు కనీసం ప్రయాణం ఉంది. సో అదే గేట్ ఎక్కడైతే ఉందో ఆ గేట్ కూడా ఇందులో వాషౌట్ అయిపోవడం జరిగింది. దీనివల్ల నేపాల్ టూరిజం ఇండస్ట్రీ విపరీతంగా దెబ్బతింటుంది. ఆల్రెడీ చూసాం, ఈ చనిపోయిన వాళ్ళల్లో డజన్ల కొద్దీ, ప్రతి దేశం నుంచి డజన్ల కొద్దీ, చాలా దేశాల నుంచి, వెస్టర్న్ కానివ్వండి, ఏషియన్ కానివ్వండి, చాలా మంది వేరే దేశస్తులు కూడా ఉన్నారు. అవును. అయితే ఇప్పుడు దీనికి ఎలా కారణం? యాత్రికులే, అందరూ పర్యాటకులే. అందరూ పర్యాటకులే. ఒక్క సమూహం నుంచి చూస్తేనే సద్గురు, కోయంబత్తూరు నుంచి ఇషా ఫౌండేషన్ నుంచి వెళ్ళిన యాత్రికులే 85 మంది పైగా గల్లంతైపోయారు ఇప్పటికి. అవును. ఒక్క ఆర్గనైజేషన్ నుంచి. ఇంకా రెండవది చూస్తే, చైనా ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకునే విధంగా టిబెటన్స్ ఏ విధంగా సెటిల్ అయి ఉన్నారో అటువంటి నడకే నడవకుండా భారతదేశానికి ఎగనిస్ట్గా ప్రవర్తించడానికి బోర్డర్ చుట్టూరు విలేజెస్ కట్టడం మొదలుపెట్టారు. చిన్న చిన్న విలేజెస్ కట్టి ఎక్స్ సర్వీస్ మెన్కి, పేద వాళ్ళకి, మన దాంట్లో స్టేట్లో ఇందిరం ఇల్లు ఎలా ఇస్తారో అక్కడ వ్యవసాయ భూమి, ఇల్లు, కరెంటు అన్ని ఫ్రీగా ఇచ్చి ప్రలోభం పెట్టి పూర్ పీపుల్ని సిటీస్ నుంచి ఇక్కడికి తీసుకురావడం, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ని తీసుకురావడం. ఎందుకంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో చాలా సపోర్టివ్గా ఉంటారు. ఈ టౌన్షిప్స్ కట్టడానికి రోడ్డు వేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఏదైతే మన భౌగోళికంగా వేల సంవత్సరాల నుంచి మన వేరియస్ ఫంక్షన్స్లో చెప్తున్నారో, పెళ్ళిళ్ళలో కానివ్వండి, శ్రాద్ధంలో కానివ్వండి,
వేరే పండగల్లో ఏదైనా కానివ్వండి, మన ద్వీపం జంబూ ద్వీపం ఏదైతే ఉందో ఆ జంబూ ద్వీపం యూరో ఏషియన్ కాంటినెంటల్ షెల్ఫ్ని టచ్ చేస్తుంది. అది ఇంకా ప్రెషర్ పెడుతూనే ఉంది. సో దానివల్ల ఈ మౌంట్ ఎవరెస్ట్ కూడా సంవత్సరానికి దాదాపు 2 సెంటీమీటర్లు అంటే 1 ఇంచు పైన పెరుగుతూనే ఉంది. ఆ ప్రెషర్ ఇంకా పెరుగుతూనే ఉంది. అంటే ఏంటంటే హిమాలయాస్ అంటే ప్రస్తుతం సిక్కిం బోర్డర్ దగ్గర నుంచి డోక్లాం ఏరియా ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలు పెట్టుకుని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న కొన్ని కొండలు పెద్దలు మౌంట్ K2 ఏదైతే ఉందో ఆ ఏరియా వరకు ఇది చాలా ఫ్రెజైల్ ఎకో సిస్టమ్. మన దక్కన్ పీఠభూమిలో అంటే హైదరాబాద్, మరాఠ్వాడా, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాయలసీమ, తర్వాత బళ్ళారి, రాయచూరు ఈ ఏరియాస్ అయితే ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని ఇగ్నియస్ రాక్స్ ఉంటాయి. అంటే ఏంటంటే వాల్కనో తర్వాత వాల్కనో నుంచి వచ్చిన కరిగిపోయిన మట్టి సొలిడిఫై అయ్యి రాక్స్ తయారైనవి. అయితే హిమాలయాస్లో ఇటువంటి జరగలేదు. మట్టి పైకి పెళ్ళగించడం వల్ల అక్కడ ప్రపంచంలోనే ఎత్తైన కొండలు తయారైనాయి. అందువల్లే ఇంకా గ్రీనరీ పూర్తిగా రాలేదు. మంచు కొండలు ఇంకా పైన ఉన్నాయి, ఇంకా ఎత్తు పెరుగుతూనే ఉన్నాయి. ఇది చాలా ఫ్రెజైల్గా ఉంటుంది. సాయిల్ చాలా పౌడరీగా ఉంటుంది, ఫ్లేకీ సాయిల్. ఒక బుల్డోజర్ ఈజీగా నడుస్తుంది, కానీ దాని తర్వాత కొండ చర్యలు విరిగి పడతా ఉంటాయి. సో మొత్తం మీద ఇంబ్యాలెన్స్ అవడం వల్ల కొండ చర్య కూడా విరిగిపడింది. అయితే చైనా వాళ్ళు ఇచ్చిన రీజన్ ఏంటంటే పొద్దున్న మేము ఎందుకు చెప్పలేమంటే మాకు నేపాల్కి అగ్రిమెంట్ లేదు అన్నారు. అంటే ఏంటంటే అగ్రిమెంట్ ఫోర్స్ చేయడానికి ఫ్యూచర్లో ఇటువంటి బలవంతమైన టాక్టిక్స్ చైనా వాడడం జరుగుతుంది. ఇది చాలా తప్పు. అది కాదు సార్, ఇప్పుడు అది కొంచెమన్నా అగ్రిమెంట్ లేదు కరెక్టే, కానీ పక్కవాడికి దెబ్బ తగులుతోంది లేకపోతే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని ముందు తెలిసినప్పుడు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో మానవతా దృక్పథంతో అయిన సమాచారం ఇచ్చి ఉండొచ్చు కదా. కొంతమంది ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు కదా. ఆ మాత్రం లేకుండా ఆ మాత్రం ఏమంటారు కామన్ సెన్స్ కూడా లేకుండా చైనా బిహేవ్ చేసిందంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇక్కడ అర్థమవుతుంది. ఇది జరిగితే కనుక రేపు పొద్దున మనతో అగ్రిమెంట్ చేసుకోవడానికి వాళ్ళని ప్రేరేపిస్తుంది. అలాగే భారతదేశం మన బ్రహ్మపుత్ర నది డేటా అడుగుతున్నాం. మానసరోవర్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ప్రపంచంలోనే 2 మేజర్ నదులు, ప్రపంచంలోనే మేజర్ సివిలైజేషన్స్ చైనా అండ్ ఇండియా. అటు బ్రహ్మపుత్ర నది మేల్ రివర్, ఇటు సింధు నది ఫిమేల్ రివర్. ఇవన్నీ కొన్ని ఉత్పన్నమైనవి. దానికి దక్షిణాన శివుడు జటాజటాల నుంచి వచ్చినట్టు మనం పురాణాల్లో వినేది ఏదైతే ఉందో గంగా, యమున, సరస్వతి ఉత్పన్నమైనవి. అంత పవర్ఫుల్ గ్లేషియర్స్ ఒకసారి మెల్ట్ అయిపోయి వస్తే ఇటువంటి డ్యామేజ్ జరుగుతుంది. అది చూపించడానికి మనం కూడా డేటా అడుగుతున్నాం. ఇప్పటికి కూడా చైనా ఇవ్వట్లేదు. తర్వాత మనమైతే పాకిస్తాన్కి ఈ రోజున కూడా IWT అబ్రిగేషన్లో పెట్టిన తర్వాత కూడా మనం డేటా చైనాకి, పాకిస్తాన్కి ఇస్తూనే ఉన్నాం. ఎంత రెయిన్ఫాల్ పడుతోంది, ఎంత క్యాచ్మెంట్ ఏరియాలో క్యాచ్మెంట్ అయింది. సో మీకు ముందరే చెప్తున్నాము, ఈ లెవెల్కి వచ్చేసరికి మేము వాటర్ రిలీజ్ చేయక తప్పదు. ఇది పశ్చిమాన్ని ఉన్న 5 నదులకు కూడా 6 నదులకు కూడా చెప్పడం జరుగుతుంది పాకిస్తాన్లో. అదే 1960 దగ్గర నుంచి మొత్తం వాటర్ షేరింగ్, మొత్తం డేటా షేరింగ్ అయింది. ఇది చైనా చేయట్లేదు. ఆ డ్యామ్ గురించి డీటెయిల్స్ అడిగితే ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆ డ్యామ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్కాలర్స్ ఏమని చెప్తున్నారంటే డ్యామ్ ఎక్కడైతే కట్టదలుచుకున్నారో దాని కిందే 2 ప్లేట్లు డివిజన్ ఉంది. ఆ డివిజన్ ఎప్పుడైనా సరే భూకంపం పరిస్థితి వస్తే అది మొత్తం డ్యామ్ పడిపోతుంది, మొత్తం వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. పాకిస్తాన్ అయితే పాకిస్తాన్లో డ్యాములు కట్టకపోవడం వల్ల సడన్గా ఎక్కువ నీరు వచ్చినా కానీ వాళ్ళు స్టోరేజ్ చేసుకునే ఫెసిలిటీలో లేరు. అయితే మన భారతదేశం ఒక స్టెప్ ముందరకెళ్ళి ఈ సంవత్సరమే మన ప్రధానమంత్రి అరుణాచల్ ప్రదేశ్లో ఒక పెద్ద డ్యామ్ ప్లస్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఇనాగరేట్ చేయడం జరిగింది. దానివల్ల కొంతవరకు తగ్గుతుంది, కానీ పూర్తిగా తగ్గదు. అగ్రిమెంట్ మనకు కూడా స్పీడ్ తగ్గుతుంది అంటారా? స్పీడ్ తగ్గుతుంది. వాటర్ రిలీజ్ అయిన తర్వాత కొంతవరకు ఈ స్టోరేజ్ ఫెసిలిటీలో అస్సాంని ప్రొటెక్ట్ చేస్తా మిగిలిపోతుంది. ఒకవేళ అక్కడ కూడా ఎక్కువైపోతే రిలీజ్ చేయక తప్పదు, కానీ మనకి వార్నింగ్ టైం వస్తుంది. సో ఇటువంటి ఏరియాస్లో హ్యామ్ రేడియోస్ ఏర్పాటు చేసి లోకల్ విజిలెంట్ గ్రూప్స్ కూడా
ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు షార్ట్ టర్మ్ మెజర్స్లో అయితే ఎన్డీఆర్ఎఫ్ కూడా యాక్టివ్గా ఉంది, హెలికాప్టర్లు యాక్టివ్గా ఉన్నాయి డే టైంలో. చైనా వాళ్ళు కూడా అన్ఫార్చునేట్లీ వాళ్ళు కూడా 120 మంది పైగా పోయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ ఎప్పుడైనా సరే చైనా ప్రపంచ ప్రజల శ్రేయస్సును పెట్టుకుని ప్రవర్తించాలి తప్పితే కానీ నారో మైండెడ్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ప్రెషర్ తీసుకొచ్చి ఈ క్యాచ్మెంట్ ఏరియాస్లో ఉన్న దేశాల చేత వాళ్ళకి కావాల్సిన విధంగా సైన్ చేయించాలనుకునే ఉద్దేశం చాలా తప్పు. సో చివరిగా రావు గారు, ఇప్పుడు బ్రహ్మపుత్ర నది పైన మీరు ఇందాక 2 డ్యాములు కడుతున్నారు వాళ్ళని చెప్పారు. 2 డ్యాములు కడుతున్నారు వాళ్ళు, చాలా పెద్ద. ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ కట్టేశారు, ఇంకొకటి కన్స్ట్రక్షన్ లో ఉంది. చాలా పెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఒకటి అండర్ కన్స్ట్రక్షన్. ఈ నిర్మాణాలు ఈ సెకండ్ ఏదైతే నిర్మాణం పూర్తి అయిపోతే చైనా కుయుక్తులు ప్రదర్శించి రేపొద్దున ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు మనకి ఇన్ఫార్మ్ చేయకపోతే మనం ఇప్పుడు ఏదైతే ఈ మధ్య మనం ఇనాగ్రేట్ చేసామో ఈ డ్యాముల వలన పర్వాలేదా? వి విల్ సేఫ్ హ్యాండ్స్ లోనే ఉంటామా? లేదా మనకు కూడా ఇలాగ నేపాల్కి వచ్చినట్టే మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సినటువంటి అలాంటి థ్రెట్ మనకు కూడా ఉంటుందా? మనం కూడా ముందరే ఊహిస్తున్నాం మనకి థ్రెట్ ఉంటుంది, కానీ మనం ఆల్రెడీ మిటిగేషన్ స్టెప్స్ తీసుకుంటున్నాం. అది మంచి పరిస్థితి. ఫస్ట్ టైం ప్రోయాక్టివ్గా ఈ గవర్నమెంట్ చేస్తుంది. ఇంత ప్రోయాక్టివ్గా బహుశా లాస్ట్ 80 yearsలో ఏది మనం చేయలేదు. రెండవది ఏంటంటే ఐడబ్ల్యూటీ అబ్రిగేషన్ పట్టుకుని చైనా తన వాదన దానికి రిలేటివ్గా చెప్పచ్చు, మీరు అక్కడే చేశారని. కానీ 2 లింక్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఐడబ్ల్యూటీ ఇప్పుడు కూడా మనం అబ్రిగేషన్ తీసేయడానికి తయారుగా ఉన్నాం. జస్ట్ ఎల్ఈటి జేఈఎంని బ్యాన్ చేసి అక్కడ ఉన్న టాప్ లీడర్స్ ఎవరైతే మనకు ఇండియన్ కోర్టుల్లో కేసులు ఉన్నాయో వాళ్ళని అప్పగించడం, లేకపోతే వాళ్ళ దేశంలో అయినా సరే ట్రయల్ చేసి వాళ్ళకి జైలు శిక్ష విధించడం, వాళ్ళని నిర్మూలించడం, అంతే చాలు. ఇంకంతకంటే ఏం అవసరం లేదు. ఎస్, మన రిక్వైర్మెంట్స్ మారినాయి కాబట్టి అందులో కూడా వాటర్ ఏమీ తగ్గట్లేదు. మనం మన దేశంలో ఉన్నంత వరకు ఆ వాటర్ని ఎక్కువ నీటి నుంచి ఎక్కువ హైట్ నుంచి తక్కువ హైట్ దిగినప్పుడు హైడ్రో ఎలక్ట్రిసిటీకి వాడుకుని మిగతా నీళ్లు అవే సేమ్ కంటిన్యూ అవుతాయి పాకిస్తాన్లో. సో పాకిస్తాన్కి నెట్ లాస్ ఏమీ లేదు. తర్వాత మనం అడుగుతున్నది ఏంటంటే, ఇంత మీరు టెర్రరిజం పంపిస్తున్నారు కదా, మేము ఇంత హెల్ప్ చేస్తున్నందుకు మాకు ఇంత రిటర్న్ కావాలి అని అడుగుతున్నాం అంతే. అంతేగాని మేము డేటా ఇవ్వం, మేము అసలు సైన్ చేయం, మేము అసలు ట్రీటీ సైన్ చేయమని మనం ఎప్పుడు చెప్పట్లేదు. ఇది నేను అన్నట్టుగా ఇది ఒక ట్రైలర్ కింద భావించాలి. మన ఇండియాలో జరగగలిగే పరిస్థితి, చైనా చేసే పరిస్థితి, బ్రహ్మపుత్రలో కూడా ఇదే చేయగలిగే పరిస్థితి. న్యాచురల్ డిజాస్టర్స్ అది వేరే సంగతి. కావాల్సి వచ్చినప్పుడు ఈశాన్య రాష్ట్రాలు ఈ దరిద్రం కొద్దీ బంగ్లాదేశ్లో యూనస్ లాంటి ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఇటువంటి తప్పనిసరిగా మనల్ని భయపెట్టే పనులు చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చెప్పండి. ఇది ఒక వేకప్ కాల్ మనకి. ఇప్పుడు నేపాల్ చిన్న దేశము, వాళ్ళకంత కాపాడుకునేటువంటి శక్తి కూడా లేదు. కాకపోతే ఈ నేపాల్లో తాజాగా జరిగినటువంటి వరదలను చూసి ఇప్పటికే మన ప్రభుత్వం మేల్కొంది అనుకోండి. మీరు కొన్ని చెప్పారు, డెఫినెట్గా ఇది ఒక వేకప్ కాల్. చైనా నుంచి ఆ ముప్పు ఎప్పుడు కూడా మనకు ఉంది. మన ఈశాన్య రాష్ట్రాలు మునిగిపోకుండా కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచే మనము సంసిద్ధంగా ఉండాలి. రైట్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి నేపాల్ని కావాలనే చైనా ముంచేసింది. ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ కూడా నేపాల్కి చెప్పకుండా, అది సరే వాళ్ళ చావు ఏదో వాళ్ళు చస్తారులే అని చెప్పి నేపాల్ని వదిలేసింది. దాని ఫలితమే ఈరోజు మనం చూస్తున్నాం. ఎంతమంది చనిపోయారు ఇప్పటికీ కూడా లెక్కలు తేలడం లేదు. ఈ నెంబర్ పెరుగుతూ ఉంది. దీనికి పరోక్షంగా చైనా కూడా కారణం. అంటే మాతో ఒప్పందం చేసుకుంటే పొద్దున్న ఫ్యూచర్లో ఇలాంటివి ఏమైనా వస్తున్నప్పుడు మీకు ముందుగా మేము చెబుతాం, లేకపోతే మేము చెప్పం అని చైనా తన యొక్క గుంటనక్క బుద్ధిని ప్రదర్శించింది. అందుకే ఈ రోజున నేపాల్ చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తోంది. భారతదేశానికి కూడా అలాంటి ప్రమాదం పొంచి ఉంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా వాడు కడుతున్నటువంటి డ్యాముల వల్ల, ప్రాజెక్టుల వల్ల. మరి భారతదేశానికి నిజంగా ఇది ఒక పెద్ద వేకప్ కాల్. మన ప్రభుత్వం ఇప్పటికే మేల్కొంది. ఈ థ్రెట్ గురించి మనకు ముందే తెలుసు. దానికి అనుగుణంగా చర్యలు కూడా కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని డ్యాములు కూడా కడుతూ ఉన్నారు. ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ పై క్లిక్ చేయండి. వచ్చే వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.